వాడిని చూస్తుంటే గడ్డ రక్తం ఉడికిపోతుందన్నా. అన్నా 20 సంవత్సరాలు కానీ ఫ్యాక్షన్ ఫుడ్ తింటున్నా. అది అరిగే వరకు వాడిని వదలమన్నా. అవునన్నా. అమ్మయ్యా వచ్చేసావా? నువ్వు ఎలా తీసుకొస్తావు టెన్షన్ వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా ఇది? ఎమర్జెన్సీలో దాంట్లో వేసేయచ్చని ముందే 3 ముళ్ళు వేసిచ్చాను. ఎప్పుడైనా ఒకటే కదరా. ఇది మన ట్రైనింగ్ అంటే. నా శిష్యుడు అనిపించుకున్నావు. ఈయనెవరు అసలు? మా తెలుగు మాస్టర్. మాకు లవ్ పాఠాలు నేర్పింది ఈయనే. మీ శవాలను కళ్ళ చూస్తాం. అసలు నీ కళ్ళున్నాయరా? అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నీకు అంత అదృష్టం లేదమ్మా, వీడియోలో చూసుకోవాల్సిందే. అసలు కాలు కడగకుండా కన్యాదానం ఎలా చేస్తారా? మీ అమ్మాయి కాళ్ళు నేను కడిగాను బాబు గారు. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? 20 years ఫ్యాక్షన్ ఇక్కడ. 22 years ఫుల్ యాక్షన్. ఇప్పుడేంటి నీ రియాక్షన్? ఈ అరుపులు కేకలు అరిగిపోయిన డైలాగులతో మా బ్రెయిన్ తినద్దు. బావర్చి నుంచి బిర్యానీ తెప్పించాను, కావాలంటే వెళ్ళి తినండి. కడుపు కాలిపోతుందా? అందుకే మరి బిర్యానీ తినమంటుంది. బాగుందా? బాగుంది. మీ అమ్మాయి కాపురం కూడా ఇలాగే ఉంటుంది సార్. చూడండి, ఎవడో తెలియని వాడికి ఇచ్చి వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే లోపల విడిపోయి, అసలు వాళ్ళెందుకు విడిపోయారో తెలుసుకునే లోపల మీరు వెళ్ళిపోయే బదులు వీళ్ళెందుకు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారో తెలుసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొల్యూషన్ లో కూడా డెఫినెట్ గా 10 years ఎక్కువ బతుకుతారు. ఏమంటారు? అంతేనంటావా? మరి ఆ సుమోలు స్కార్పియో బిల్ నేను సెటిల్ చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? మీరేమి కట్టక్కర్లేదు బాబు గారు, అవన్నీ మన ట్రావెల్స్ బళ్ళే. ఇలాంటి సంగీతం ఎప్పుడు లేదన్నా. ఎక్కడ నేర్చుకున్నావు అన్నా? అది నా టాలెంట్ కాదు, మా లవర్ది. లవర్దా? అబ్బో. నా కోసం ఎదురు చూసేటప్పుడు నేను ఎప్పుడైనా లేట్ గా వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ సరిగా మా బాధాని. అద్భుతం. నిజం చెప్పాలంటే చెప్పండి, మమ్మల్ని ఇద్దరిని కలిపింది ఈ సంగీతమే. బాగా క్యాచ్ చేశారు, బాగా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ అన్న. నీ లవ్ స్టోరీ వింటుంటే నాకు కూడా లవ్ చేయాలనిపిస్తుంది అన్న. నీ లవర్ పేరేంటన్నా? స్వీట్ నేమ్ అయింటదిలే. సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి? ముద్దుగా సత్యం అని పిలుచుకుంటాను. సరిగా మా బాధాని. ఒరేయ్ అన్నా, వాడే ఆ దొండపండే నాకు కావాల్సిన అసలైన సరిగమ బాధానే. కానీ వాడు నీ టైప్ లో లేడు కదన్నా. ఒరేయ్లు, ప్రపంచంలో ఏ సరిగమలు కావాలన్నా కావాల్సింది డబ్బురా. అది వాడి బాబు దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఆడు మళ్ళా కాకుండా బాగా కష్టపడి సంపాదించుంటాడన్నా. కరెక్ట్ గా చెప్పావు కన్నా. కష్టం ఉంది కానీ అది వాడిది కాదు, నాది. ఏంటన్నా? అంతేకాదురా, నా సరిగమలు నాకు కాకుండా చేసింది ఆడి బాబు, ఆ బండోడు మధుసూదన్ రావు గాడు. ఆడి జిమ్మడిపోరు. నీ ఫ్లాష్ బ్యాక్ ఇంటానికి నువ్వు రెడీగా ఉన్నావు. నా ఫ్లాష్ బ్యాక్ 3 ముక్కల్లో చెప్పేస్తాను. చెప్పన్నా. నేను దుబాయ్ లో ఈ మధుసూదన్ రావు కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. నా వల్ల కోట్లు సంపాదించాడు. నాకున్న ఒకే ఒక వీక్నెస్, నా సత్యనారాయణ రెడ్డి సత్య అక్కడే హెడ్ కుక్. తను ఒకరోజు చేసిన గులాబ్ జామ్ తో మా కనెక్షన్ స్టార్ట్ అయింది. కానీ అది కుర్బానీ కమిట్ అయ్యే లోపు మా సరిగమలకు తెరవేశాడు ఈ బండోడు. మా లవ్ స్టోరీ వల్ల ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందో అన్న భయంతో మమ్మల్ని విడదీసి సత్యాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. నన్ను వదిలి వెళ్ళటం అన్న ఆలోచన భరించలేని సత్య ఆత్మహత్య చేసుకొని సరిగా మీరు కథ మధ్యలో ఆపేశారు. అవును కదూ. నా లవర్ చావుకు కారణమైన ఆ మధుసూదన్ రావు మీద రివెంజ్ తీసుకోవాలని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆవేశంలో ఉన్న నన్ను నా సరిగమ స్నేహితులు కూల్ చేసి, ఒరే నీ లవర్ జ్ఞాపకాలు చిరకాలం నిలిచిపోయేలాగా ఏదో ఒకటి చేయరాని సలహా ఇచ్చారు. అది నాకు నచ్చింది. వెంటనే తాజ్మహల్ స్టైల్లో సత్యమహల్ నిర్మించాలనుకున్నాను. కానీ నాకున్నవన్నీ పెట్టినా
1 కోటి రూపాయలు తగ్గుతుంది. నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? లేవు. అందుకే నా వల్ల కోట్లు సంపాదించుకున్న వీడి దగ్గరే ఆ కోటి లాగాలని వాడికున్న ఒకే ఒక్కడిని స్మూత్ గా కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ప్లాన్ అదిరింది. ఆ కిడ్నాప్ కి ఏ సుమోనో డిసైడ్ చేయాలి గానీ ఈ డొక్కం ప్లేస్ ఎందుకు తెచ్చావన్నా? దొంగతనం చేసేప్పుడు మైకులు అనౌన్స్ చేయరు కదమ్మా. పైగా చిన్నప్పటి నుంచి నేను గాంధీవాదిని, హింసకు దూరంగా ఉంటాను. ఏం చేసినా స్మూత్ గా చేయాలి. అందులోంచి చిరంజీవి మందు ఇవ్వమ్మా తొందరగా. ఏర్పాటు కూడా ఉందా? సరిగా బాబా దాని ఇది ఆడు, ఇది మతి మందు. ఇలా పొడుస్తాం, అర్థమైంది. అలా పడిపోతాడు. ఈ రోజు కిడ్నాప్ చేద్దామన్నా? నాకు హోలీ పండుగ సెంటిమెంట్, ఆ రోజే చేద్దాం. హోలీ రే హోలీ రే హోలీ హోలీ. సిస్టర్ కొంచెం తప్పుగా అమ్మా, వాళ్ళు నా కోసం వచ్చారు. మీరు ఫస్ట్ మార్నింగ్ షో మిస్ అవ్వరనుకుంటా. మిస్ అయితే మీరు ఉండరని. నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకీ సినిమాలో ఉంది సార్? అద్భుతం. ఈ దశాబ్దానికి ఇది ఒక కళాకాండం. 200 days పోటీ పడి మరీ నాకు తెలిసి ఇండియా నుంచి ఆస్కార్కి వెళ్ళే చిత్రం ఇదే అవుద్ది. ఒక్క నిమిషం ఉండండి. పోసేకండి. ఈ సినిమా పాత్రికేయుల బద్దలు కొట్టడం ఖాయం. నన్నేనా బాగా చెప్పానా? సూపరా. ఈడెవడో చిక్కిపోయింది ఆనందంలో ఉన్నాడు. రికార్డులు కూడా మెయింటైన్ చేస్తావా? విజువల్ గా బాగుంటదని. అరే బక్లీ బ్రెయిన్ బిర్యానీ తినేశాడు కదా. అయినా సినిమాకి ఎంత పిలిపిస్తున్నావేంటి? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రేక్షకులు తెలుగు సినిమాకి దూరం అయిపోతున్నారు. కరెక్ట్ గానే చెప్పావు గానీ టీవీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాను కదా. అయినా ఎదవ సలహాలు ఇవ్వకు. టీవీలో నాకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి. నువ్వు ఇస్తావా? వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి సూపర్ అన్నా అనుకో, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని షార్ట్ వెనకాల షార్ట్ వేసి దుమ్ము దులిపేస్తారు. కావలసినంత పబ్లిసిటీ. నీకు నిజం చెప్పనా? చెప్పు. ఈ సినిమా హిట్ కాదు, షిట్. ఓన్లీ లేడీస్. ఇది ఈడి వీక్నెస్ అన్నమాట. Let's talk about sex, baby. Let's talk about you and me. Let's talk about all the good things and the bad things that make me. Let's talk about sex. Let's talk about sex. Let's talk about sex. Let's talk about sex. Let's talk about sex, baby. Let's talk about you and me. Let's talk about all the good things and the bad things that make me. No problem, yeah. We have so many creams. Let's talk about sex. Let's talk about sex. Let's talk about sex, baby. Let's talk about you and me. Let's talk about all the good things and the bad things that make me. ఇప్పుడు చెమట కూడా సెంట్ కంపు వచ్చేది. ఫోన్లోనే మీ మనసు దోసుకున్నా ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బాయ్. నేను బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్ వేసుకుని మెరుపులో మీ ముందు ఉండబోతున్నాను. యు ఆర్ లక్కీ గైస్. హే యో బేబీ రెడీ ఫర్ మీ కమింగ్ యా. అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్. హే రెడ్ అండ్ వైట్. Are you the lucky girl, baby? Anything wrong? Something teda. Wow, silly naughty girls. Balu pant. Look. ABCDFG. Hey, red and white. Are you ready for X, Y, Z? Idiot. What the hell? అరే వాసు, అరే పరికరాని అన్ని వాడి దగ్గరలో పెట్టి. కూల్ బేబీ కూల్ యా. హలో, ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. భలే కనిపెట్టారే, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ. యా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. షిట్, అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి. నో ప్రాబ్లం. ఇటువంటి చిల్డ్రన్ జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను. బై ది వే, హౌ ఇస్ మై బాలు ప్యాంట్? చాలా బాగుంది, కానీ ఆ బెల్ట్ బిగించండి, లేకపోతే జారిపోద్ది. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఊడదన్నమాట. దీని లుక్కే అంత. కానీ మీ లుక్కే నచ్చలేదు. వాట్ డు యు మీన్? మీ
రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుందనుకున్నాను. కానీ ఇలా నల్లగా సునీలా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావనుకున్నాను. మైకేల్ కూడా బ్లాక్ కదా. అప్పుడు కాదు, అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను. అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా? అవ్వచ్చేమో, ఇప్పుడు చెప్పలేను. బాయ్. ఓకే, ట్రై చేస్తా. సార్ బిల్. నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు పాల్గొట్టిన మేము ఆర్డర్ చేసుకోవాలి కదా. ఓకే, సంపాదించింది ఖర్చు పెడతాను కదా. టిప్ ఎంత? రండి, మా కలర్ చేంజ్ క్లినిక్ దయచేయండి. కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి. జీవితంలో విజయాలు సాధించండి. కమ్ టు మై క్లినిక్. ఐఎమ్ బోర్న్ టు చేంజ్ యువర్ కలర్. దిస్ ఇస్ మై మోటో. ఇదే నా సిద్ధాంతం. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఎస్. కొద్ది కాలంలోనే మీరు ఇంతగా సక్సెస్ అవడానికి కారణం? నా ప్రచార సాధన. చెప్పండి, నా చేత మీరేం చేయించుకుంటారు? మీరేం చేయగలరు చెప్పండి. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేయగలను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను సాటిస్ఫై చేయగలరా? పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోవడానికి 2 ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి సెక్స్, 2 లుక్స్. సెక్స్ మీ ప్రాబ్లం అయితే మా అన్న సంఘం ఉన్నాడు. లుక్స్ ప్రాబ్లం అయితే ఈ రంగం ఉండనే ఉన్నాడు కదా. లుక్స్ అనుకుంటా సార్. చూడండి వంగు బాగా క్లియర్ గా. ఓకే, అర్థమైంది. మీ సమస్య లుక్సే. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. కమా. అతనేం వాడాడు? అతను అన్నీ వాడాడు. అయితే నాకు అయ్యే వాడండి. ఎంత టైం పడుతుంది? 6 hours. 6 hours. ఓకే, బట్ అన్నీ అయ్యే వాడాలి. ఓకే. పోనీ పోనీ అన్నా, పోనీ. అబ్బాబ్బా, ఏం దొక్కున్నావు అన్నా? పోనీ, ఇండియాలో నీకు లెక్క ఎవ్వరు దొక్కడన్నా. మనకే మెడల్ గ్యారంటీ. పోనీ పోనీ, నీ దెబ్బకి ఆటో కూడా ఎరకబడ్డాదన్నా. పోనీ పోనీ అన్నా, పోనీ. అర్రే పోనీ, అర్రే. ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా. నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తానని కమిటాడన్నా. వాళ్ళ ఆవిడ్ని కూడా వెయిట్ చేయమని చెప్పరా. టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడ్ని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్, యూ హ్యావ్ టు వెయిట్. అన్నా కూర్చోనా, కూర్చో. కటింగ్. నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకన్నీ కొత్త వాడండి. వెరీ గుడ్. సార్, స్టీమ్ బాత్ అయింది. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటి అతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDEFG తీనని చెప్పా. ఇన్లా పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు, మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. సార్, ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. సార్, ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చి నిన్ను నాకు నచ్చలా, అందుకే వదిలేస్తున్నా. సార్ కూర్చోండి సార్. టవల్ ఊడిపోద్దేమో. అయ్యో చేస్తున్నా. కూల్ బేబే. సార్, ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్. మీ లైఫ్ లో వెనక్కి తిరగరు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు. కూర్చోండి. దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి చేయించండి. అలాగే. నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దీనికోసం 1 year నుంచి పెంచుతున్నాను. ఓకే, సూపర్ లా చేద్దాం సార్. ఈడి చీకేసిన తాటికే మొహానికి గుడ్ అయితే కరెక్ట్. ఏంటి యంగ్ మ్యాన్, మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నలిపేస్తాను. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. అదే అన్న, మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా. అందుకోసం వీడిని వదిలేస్తున్నా. నువ్వు చేయరా, చెయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ ఎంతసేపు పడుతుంది? 1 గంట పడుతుంది సార్. వారు ఇప్పుడే వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. సారీ, నాకు ఆ సీట్ సెంటిమెంట్. ఐ సీ. యా ప్లీజ్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా? మళ్ళీ ఏం లేదు సార్, ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా? 100 గొర్రెలు, 1000 బర్రెలు, 500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరులోనే బెండు ఉందిరా. బెండు తీస్తా. మీరు బెండి తీయద్దు, కంటి తీయద్దు. 1 గంట కాదు, 4 గంటలు కూర్చోండి దాంట్లో. సార్, ఓకే, కమాన్. సార్, కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? సార్,
టీవీ కవరేజ్ ఉంటే బాగుండు. కూర్చోండి బామ్మగారు, మీ అదృష్టం బాగుంది. చాలా థ్యాంక్స్ నాయనా. ఆ ముక్కని ఏం చెప్పాలండి? ఏమన్నావు? నాది కొంచెం హెల్పింగ్ నేచర్లేండి. రోజుకి ఎవరో ఒకరికి హెల్ప్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదండి. మరి నేను హెల్ప్ చేయాలంటే ఈ యాక్సిడెంట్లు జరగాలి, మీలాంటి వాళ్ళు పడిపోవాలి కదండి. అందులోని సునామీలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నీకు పేరు రావటానికి మా లాంటి వాళ్ళకు కీడు జరగాలంట. అదే కదండి. మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం, చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9 ETV2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ధి కాదు. అవును అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడిగీడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అబ్బా అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బుర్రలేదండి, మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లిగడ్డపోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్ది. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. ఏమయ్యా, నువ్వే నీ బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేంటిది? ఈ సేవ కదా, మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యి బాబు బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు ఇయ్యి. బాబు నువ్వా ఇక్కడ పామేకు. ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది, నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా, ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్ గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటికి 10, 2 రన్నింగ్ లో కూడా ఉన్నాయి. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్వుకి లుక్తో పని లేదమ్మా, దమ్ముంటే చాలు. అన్నా, మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్న వేస్తే ఓ పని అయిపోద్ది కదా. నీ జిమ్మడి పోను, నా లవర్ సత్యనారాయణ చావు కారణమైన ఆ పాపాత్మ డబ్బుతో సమాధి కడితేనే నా సత్యాత్మకు శాంతి. నాకు సరిగా ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తరా ముందు ఎత్తరా, నేను ఫోన్ ఎత్తుతాను. ఎంతసేపు ట్యాంక్ అని కుదిరినట్టయింది. కట్ చూసుకొని నడవచ్చుగా. నీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుల్లో మాలాంటి అబ్బాయికి సేఫ్టీ లేకుండా పోయింది. దొంగ సచ్చిందానా అని ఏంటి మడత పెట్టేది? ఒరేయ్ ఫోన్ తీస్తామంట్రా. ఏమైందిరా ఎదవల్లారా? అంబులెన్స్ వద్దంటే లేదు, ఇప్పుడు చూడు వాడదంటే అందరు ఎక్కుతున్నారు. అబ్బో సారీ సార్, గర్ల్ ఫ్రెండ్ కి ట్రైన్ మిస్ అయింది సార్. సారీ. గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయావా? అవును సార్. అరే షూర్? కన్ఫర్మ్. కూర్చో చెప్తాను. థ్యాంక్స్ అండి. కూర్చో చెప్తాను. మిస్ అయ్యాడంటే నా పని సరిగా ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేపు జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నాకు భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తవలేదమ్మా. నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఒక్కడే బాయ్ ఫ్రెండ్. ఈ ఏనుగు తీసేపోతే నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతావన్నా మేము. మీకోసం ఒకే ఒకటి చేయగలను. ఏం చేస్తున్నావు అన్నా? శివనారాయణ రామయ్య తండ్రి.
మెడికల్ షాప్ దగ్గర ఆపాడేంటి? 1 సెకండ్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి సార్, ట్రైన్ మిస్ అవుతుంది. ఉండమయ్యా, నాకున్న ఎమర్జెన్సీకి దీనికంటే స్పీడ్గా ఎవడ వెళ్ళడం బాగా ఎమర్జెన్సీ. ఓ సారీ సార్, హాస్పిటల్లో ఉన్న వెయిట్ చేస్తున్నారా? ఇంటికాడ వెయిట్ చేస్తా. ఓహో. ఆ బ్లాక్ జాకెట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు. మీకేమో కానీ నాకు మాత్రం మంచి వర్కర్ లా కనిపిస్తున్నాడు. నా కోసం వెతుకుతున్నారా? నేనండి. బ్యాంక్, ఫైట్ తెలీదని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని చూస్తుంటే మీకు ఒకటి ఇవ్వాలనిపిస్తుందండి. ఒక్కసారి కళ్ళు మూసుకోరా, ఇచ్చేస్తాను. కళ్ళు మూసుకోవడం ఏంటి? సీరియస్ అవ్వకండి. మీరు కళ్ళు మూసుకోపోతే అది ఇవ్వడం కుదరదు. తర్వాత మీరే చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు నన్ను వదలకపోతే మీరు కూడా చాలా ఫీల్ అవుతారు. ఏమండి ఏంటండి అంత రిస్క్ చేసి మీకోసం ఫైట్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పైగా నా మీద సీరియస్ అవుతున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం అడిగాను? 5 సెకండ్స్ కళ్ళు మూసుకోమన్నా, అంతేగా? ఇంత పబ్లిక్ ప్లేస్లో మిమ్మల్ని నేను ఏం చేస్తానండి? చేస్తే ఏం చేస్తానండి? ప్లీజ్. సరే ఇప్పుడు చూడండి. మై ప్లెజర్. చూసుకొని వెళ్ళండి. ఆ 2కి 9కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే నీ సెకండ్ సెటప్? కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని వినకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా తప్పుకోరా, చచ్చినోడాని. తప్పకుండా తప్పకోండి, తప్పకోండి. ఫుల్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఆపే కదా ఆగరా కొట్టం. ఫుల్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఇప్పుడే కదా, అప్పుడే ఫుల్ అవ్వడం జగ. మనలో భలే ఉన్నా. అయ్యో తోసేస్తాడండి. అయ్యో చేసేస్తున్నారండి. ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్. ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకిచ్చుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు ఈయన కూడా దించేద్దాం. ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్. బాబు మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పాములు అరసెట్ అయిపోయి. బండి ఆపండి. అయ్యా దిగిపోతావేంటి? అరగంట సిగ్నల్ పడిచావారా? దేవనాథ్ గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు. ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడికాపూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని. అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. టీవీలో చూసి ఉంటారు. పోనీ అని అయ్యుండొచ్చు. హలో, ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? టెల్ మీ. చెప్పేస్తున్నా, డాక్టర్ రంగమ్స్ కలర్ చేంజ్ క్లినిక్ అని. ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం. ఈ పార్టీకి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్. చిలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 వా,
ఘంటసాలాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానికి ఐఎమ్ నాట్ రెడీ. ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవుద్ది. కాస్కోరు రాయ్. బాలు ప్యాంటు లేకున్నా ABCDEFG. బాలు ప్యాంటు లేకున్నా ABCDEFG. అప్పు చేసి మరికొన్న అప్పు చిప్పు పెట్టే పని. ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు. దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క. ఓ చైర్ కాలేదా? వెరీ గుడ్. ఎవరన్నారు ఖాళీ అయిందని? కానీ మమ్మల్ని స్టైల్ గా గీయాలి. ఇంకో 1 hour టైం పడుతుంది. ఓహో ఐ సీ. 1 hour పడుతుందా? ఓకే నో ప్రాబ్లం. టేక్ 2 hours. మీ స్టైల్ నాకు నచ్చింది. ఐ లైక్ యూ. ఏంటి సార్? సార్ అన్నా ఇది కదా వాడు ఐమాక్స్ లో దొరుకుతాడు. అన్నా ఈడ బ్యాంక్ బేబీని క్యాచ్ చేసాడన్నా. అంటే అది పెద్ద బ్యాంక్ అయి ఉంటదన్నా. ఒరేయ్ డబ్బు కోసం ప్రేమించేది ప్రేమే కాదురా. మరి ఏంటన్నా? అలా అనుకుంటే నా సత్యనారాయణ రెడ్డికి ఏముందని ప్రేమించాను రా. చూడండి రా చూడండి, పైన ఏమీ లేదు, పైగా హెడ్ కుక్కు. సరిగా అరే నువ్వు ఆపరా. సత్య మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మోసేయండి సార్. కేజీకి 20 ఎక్కువ అవుతుంది. 30 ఇస్తాం మోసేయండి సార్ ప్లీజ్ సార్. ఏం చేస్తున్నారా? అయ్యో 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 కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి మీ మొహాల మండ స్మూత్ గా పువ్వులాగా. ఎవడ్రాది? ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తామంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30? ఎక్కడికి రా? మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేద్దామని. కిడ్నాప్? కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా మీరు? చెప్పండి రా, చెప్పండి. నేను చెప్తాను సార్. ₹1 కోటి కోసం బాగా డబ్బున్నోడిని కిడ్నాప్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, తమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి, నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. నీకేమైనా ఉందా? మరి డాక్టర్లు వెళ్ళారు. ఓహో అలాగా. మరి వీళ్ళు ఏంట్రా చూస్తున్నావు? హోలీ రోజు అనుకుంటే గోలీ పడిపోయింది సార్. ఈసారికి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయమైపోతాం సార్. చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కి తగ్గకుండా మా లెవెల్ కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా. ఏంట్రా లంచమా? ఠాగూర్ సినిమా చూసి చేంజ్ అయిపోయాను రా. మనంతా కడుపు నిండిన వ్యవహారం. జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం అంతే. సరే పదండి. ఎక్కడికి? స్టేషన్ కి. చెప్పొచ్చుగా. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషన్, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. ఎస్పీ గారు కూడా ఈ బాటే చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అంత నచ్చాను. అదే వద్దో చెప్పింది. కమాన్ లెట్స్ గో. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ 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 మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళండి. నేను మొదటి నుంచి తెలుసా? సూపర్ సార్. ఎక్కండి రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. అనవసరంగా వాడి దగ్గరికి పంపించాను రా. వాడు ఏం బాగాడో తెలీదు, నేను దొరికిపోయాను. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా, ఫీల్ అవ్వకు. లేదురా, నాది అనుకున్నదేది పోగొట్టుకోకూడదు. తను చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఐ హ్యావ్ టు మీట్ హర్. నేను ఎలాగైనా తన్ని కలవాలరా. డెఫినెట్ గా కలుస్తావురా, షూర్. నువ్వు కలుస్తావని నమ్మకం నాకుందరా. ఒక్క నిమిషమే.
This boy can know anything for girl. Oh, I'm a lucky boy. Oh shit! Two. I'm too lucky boy. Hi. Oh, 3 bears. What the hell is happening here? I can't believe this. I can't believe this. Hello. Wow! 4 girls. I have only 2-bedroom flat here. I can't do anything. Oh shit! 5 versus 1. Okay, I got the muzzle. Indra Park is the best spot to do all kind of shit here. Yo, babes, you want my autograph, sweet memories? ఇంతమంది అంటే I'll call Tata Sumo. ఒకసారి నీ ప్యాంట్ చూసుకోరా. Oh shit! పాపిషేం యా పాపిషేం. ఈ ఇంజెక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్తు కాదురా మత్తుంది. మత్తు దొరికినట్టు దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉంటది, ఈజీగా అవుట్ 2 ఎరగేసి ఉంటాడు. సంపేత్తామని బెదిరితే స్టడీస్ అప్పుడు అక్కడ మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రజల సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రు మధుసూదన్ కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అయ్యో, నీకు ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్న, మరి నీ సత్య ఆత్మ శాంతి. నీకు సత్యామహలు, మాకు కమిషన్, మరి నాకు ఓ ఇంజెక్షన్. నువ్వు పదని డాన్స్ బేబీ డాన్స్ వెళ్ళొచ్చు. ఎంత గొప్పడు, వద్దన్నా కానీ ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తాడు. మనుషుల్లో పశువులు అంటాడు, అదే మనుషుల్లో దేవుళ్ళు అంటాడు. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఆయన అంటున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ గురించి కాదు, పైన ఆయన గురించి. పోయింది ఆయన కదా ఆవిడ. డాన్స్ బేబీ డాన్స్ కొంచెం పట్టుకోరా. మేకప్ పోగానా? పర్ఫెక్ట్ గా ఉందండి. మంచిలో చెయ్యో కాలు అయిపోతే నాకు మనసు అన్నది. బాబాయ్ గారు నన్ను చెయ్యనివ్వండి. పెళ్లి కొడుకు వచ్చాడండి. ఇప్పుడే ఎందుకు వస్తాడండి? 9:30కి ముహూర్తం. నాకు అలాగే చెప్పాడు. అమ్మ కొంచెం కవర్ చేయొద్దు, క్లోజ్ చేసుకో. ఇది స్లో మోహన్ తీరా బాబు. ఇదేంటి ముళ్ళ పందిలా గీకలు? ఇది మాత్రం ఎందుకు, మొత్తం గీసేయండి. అది నేను ముందే చెప్పాను కదా. బార్బర్ బ్యాలెన్స్ అంతా గీకేయండి. దట్ ఈస్ వంకర్ యాదవ్. గానిరా బిల్ ఎంత? 1000 రూపీస్. గుండుకెంత? 20 రూపీస్. ఆ బుక్ ఉంచుకో. వచ్చాడా చెప్తా. సార్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? జ్యూస్ ఏమైనా? ఓన్లీ బాదం మిల్క్. ఈ రోజుకి చైర్ ఖాళీ అవుతుందా? ఈ రోజు మొత్తం ఖాళీ అవ్వదని చెప్పండి. ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా స్పోర్ట్స్ కాలనీకి నా బైక్ మీద 3 ట్రిప్పులు వేసాను. 3 లీటర్లు మిగిలేదు. ఎనీహౌ బ్యూటిఫుల్. సార్ నేను వస్తాను సార్. తొందరగా కానీ సార్, బేళాలు పోతున్నాయి. స్పోర్ట్స్ కాలనీ వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అన్న వదిన కాలు జారింది అన్న. ఫ్రాక్చర్ ఏమైనా అయిందారా? నా నోటితో ఎట్లా చెప్పాలన్నా? ఇడు మన ఇంటికి వెళ్ళి వస్తుండన్నా. అసలే నువ్వు వాడింది వాడవన్నా. నాకు తెలిసి హోలీ రోజున ఫేస్టివల్ చేసుకున్న ఏదోలం మనమే. ఇది కూడా రంగంగడి ప్లాన్ కాదు కదా. ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే. ఒరే కర్రీ వెధవా, నా కాశీ డబ్బులు నాశనం చేసావు కదరా. కర్రీ వెధవా, బోడీ కాసేటానికి నువ్వు ఎంత ఫీల్ అయితే బాలు ప్యాట్కి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంగారు పడకండి, వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. శ్రీకాంత్, సింధు. హాయ్.
మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి వీడు నలుపు నేను తెలుపు. ఇప్పుడు అద్దంలో చూసుకో ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి. వీడు చూసిన ప్రతి అమ్మాయితో లవ్ లో పడతాడు. నేను మాత్రం ఒకసారి లవ్ లో పడ్డాను. బట్ యు మేడ్ ఎ గుడ్ చాయిస్. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేం. వెల్ సెడ్ అండి. నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది, కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ కంగ్రాట్స్. పెళ్ళా? షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి. స్టాక్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? ప్యాంట్ ఒక్కర్లా. అందరూ బ్లాక్ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబాని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. యా. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజు లీవ్ దొరకదు. నేను 2 days లో యూఎస్ వెళ్ళిపోవాలి. అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి. యు ఆర్ వేరే లాగేగా యూనో. పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయిలా ఉంటుంది? బ్యూటిఫుల్లా? అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సైడియా. ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ అమ్మాయినేమో. నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బ అయిపోతుంటారు అందరూని. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని, కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఇలా జనాలు తప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే. అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక 7 కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది ఇట్స్ ఆల్సో ఎ రియల్లీ గుడ్ ఫీలింగ్ యు నో. ఎనీవే ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా 326186. ఓకే. పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐ విల్ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. 2 కొనుక్కోండి, ఒకటి సిరు పైన ఇంకోటి ఉంటది. ఫన్నీ గైస్. యు టు. ఏంట్రా చూస్తున్నావు? ఫ్లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతారా? మీ అమ్ముందా ఇంట్లో? లేదు నాన్న, రంగులు పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అయితే ఓకే. మీ అక్కకి పెళ్లి కుదిరిందమ్మా? నిజంగా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు డాడీ. పెళ్లి ఈ రోజు రాత్రి 9:30కి. ఈ రోజు రాత్రికా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొడుతుంది. అమ్మకి పెళ్ళైన తర్వాత తెలియాలి అంతేగా? అవునమ్మా. అది నేను చూసుకుంటాను నాన్న. అమ్మా! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? అయ్యో ఏమైందో చెప్పవే. ఏమైంది? ఏమైందో చెప్పి ఏడవే. అయ్యో అమ్మమ్మకి ఏమైంది చెప్పవే. అయ్యో అమ్మమ్మకి ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మా 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 ఏమైందన్నా? ఓకే. అమ్మమ్మ టక్కున టపా కట్టేస్తే రావాల్సిన బాకీలు, అమ్మమ్మ ఒంటి మీద నగలు ఏమవుతాయో ఏంటో. దక్కనివ్వరమ్మా. వెంటనే వెళ్ళకపోతే నువ్వు అన్నంత పని చేస్తారే మా తమ్ముళ్ళు. అసలే సినిమా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు, ఎంతున్నా సరిపోదు ఎదవలకి. ఎన్ని ఆట పిల్లవే. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, వస్తావా? లేదురా, ఈ రోజు టీవీలో సానియా మిర్జా మ్యాచ్ ఉందిరా. అది మిస్ చేస్తే నా వీడియో మిస్ అవుతుందిరా. రే భరత్, రే అర్జెంట్ కి ఒక ఆటో తీసుకురండి. 1 minute లో తీసుకొస్తా. నేను ఇళ్ళలోపు ఏం చేస్తారో మా తమ్ముళ్ళు. తప్పుకోండి, నువ్వు వెళ్ళవయ్యా. ఎవరో సీడీ కొట్టినామా? నువ్వు పోనివయ్యా, బస్సు
ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు సాయంత్రం మా అక్క పెళ్లి, బావగారికి అమెరికాలో ఉద్యోగం, సంవత్సరానికి $1,00,000 అంటే 50 లక్షలు. ఇవి 2 ప్యాక్ చేయండి. ఓకే మేడం. అవును మావయ్య, నాన్న నన్ను కలవలేదు కాబట్టి నాకు ఈ పెళ్లి విషయం తెలియలేదు. కానీ శ్రీరామ్కి ఇదంతా తెలిసే ఉంటుంది కదమ్మా. అయితే నన్ను కావాలని ఆట పట్టించాడన్నమాట. ఓ పని చేద్దాం మావయ్య, తన్ని సరదాగా ఏడిపిస్తాను, దెబ్బకి కంగారు పడి వచ్చేస్తాడు. ఆ పని చేయమ్మా, అబ్బాయి నేను చూసినట్టుంటుంది. ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, ఇట్స్ ఓవర్ శ్రీరామ్, అంతా అయిపోయింది. ఏమైంది? నీ గురించి మా ఇంట్లో ఎంక్వైరీ చేశారు. నీ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలిసిపోయింది. ఫ్లాష్ బ్యాకా? నీ క్లాస్ లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేదట కదా? అవును. అయితే ఆ అమ్మాయితో నీకేదో ఎఫ్ఐఆర్ ఉందని మా వాళ్ళకి తెలిసింది. వాట్ ఆర్ యు సేయింగ్? నువ్వు నమ్మావా? నాకు ఓకే శ్రీరామ్, కానీ మా ఇంట్లో వాళ్ళు అలా కాదు, చాలా సెన్సిటివ్. నీతో పెళ్ళనేది ఇక మర్చిపోమన్నారు. ఈరోజు April 1st? కాదు, March 31st. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అమీర్పేట్ కళానికేతన్లో. ఇంకా ఎంతసేపు ఉంటావు? వెళ్ళాలి, నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. సింధు, నా కోసం 10 minutes వెయిట్ చేయి ప్లీజ్. పక్కన కాఫీ డేలో కలుద్దాం. 10 minutes లో ఎలా వస్తావు శ్రీరామ్? 10 minutes కాకపోతే 5 minutes లో వస్తాను. దాట్స్ మై ప్రాబ్లం. సింధు అటు మావయ్య. దొంగ. What would you like to have, ma'am? No thanks. I'm just waiting for a friend. It's okay, ma'am. ఏమన్నా తీసుకోవచ్చు కదమ్మా. ఇక్కడ కాఫీ 100 రూపీస్ మావయ్య. షాప్ లో ½ కేజీ కాఫీ పొడి కొనుక్కోవచ్చు. అమ్మయ్యా, ఉన్నావుగా. సింధు, లక్ష్మి నా క్లాస్మేట్, అంతే. మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. అయినా అమ్మాయికి పెళ్లి అయిపోయింది, అమీర్పేటలోనే ఉంటుంది. ఆహా, పెళ్ళైనా ఇంకా టచ్ లోనే ఉన్నారన్నమాట. సింధు, బిలీవ్ మీ ప్లీజ్. ఈయన మా మావయ్య. మావయ్య? అమ్మయ్య, మీ నాన్నగారు అనుకున్నా. హలో సార్. మా నాన్న తెలీదా? అయితే మీరు నాకు బాబాయ్ గారు అవుతారు. బాబాయ్ గారు మీరేనా చెప్పండి, నాకంత సీన్ లేదండి. అయితే నీకు లక్ష్మితో నిజంగా సంబంధం లేదంటావు? నిప్పు ఏంది పొగరాదు కదా. కాల్చండి సార్, పర్లేదు. అయితే ఆ లక్ష్మి వేరు, మీ లక్ష్మి వేరు అంటారు. అమ్మయ్య, నా లక్ష్మిని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీ లక్ష్మ బాగా అర్థం చేసుకున్నాను. ఇంక వెళ్దాం. ఏమండి, ఇంత దాకా వచ్చాక మిడిల్ డ్రాప్ చేస్తే అన్యాయం అయిపోతానండి. మీకు అంతగా నమ్మకం లేకపోతే చెప్పండి, సాయంత్రం మనకు పెళ్లి ఉంది కదా, అక్కడికి లక్ష్మిని తీసుకొస్తాను. ఇంత పిల్లలండి బాబు, ఇద్దరిని నేనే ఎత్తుకొస్తాను. ఓకేనా? మనకో పెళ్ళేంటి, మన పెళ్ళే కదా. మరి పెళ్ళెక్కడో? అదే మన రాజరాజేశ్వరి కళ్యాణ మండపం. ఇది కరెక్ట్ గానే చెప్పావు. ఎన్ని గంటలకో? 9:30కి. ఓ 2 hours ముందుంటే సరిపోతుంది. మిమ్మల్ని పికప్ చేసుకోనా? పికప్ చేసుకుంటావా? ఇది చాలా ఎక్స్ట్రా. ఓ, మీ ఇంట్లో ప్రాబ్లం కదా. సర్లేండి, మనం అక్కడే కలుద్దాం. అయినా నేను లక్ష్మిని తీసుకురావాలి కదా. అయితే మీరు లక్ష్మిని కూడా తీసుకొస్తారన్నమాట. తప్పకుండానండి. లక్ష్మిని తీసుకురాకపోతే మన పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా మీరు తప్పకుండా వస్తున్నారుగా. నేను రాకుండా పెళ్ళా? గుడ్ జోక్. ఏమయ్యా, ఇంతకీ లక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే లేనట్ట? అవ్వకపోతే నాకు ప్రాబ్లం కదా సార్. వెరీ గుడ్ జోక్. పెళ్లి కాకముందే ఇలా ఉంది బతుకు. మీ ఇంటి ఫోన్ నెంబర్ ఎంత? 7848093291. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి. హలో హలో, మిస్సెస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మేము మీ ఆయన్ని కిడ్నాప్ చేశాం. ఆయన తిని వెనకేసిన దాంట్లో కనీసం ₹1,00,00,000 మాకు ఇవ్వకపోతే ఆయన కైమా కింద కొట్టి మీకు పార్సిల్ పంపిస్తాం. శుభవార్త చెప్పారు, చాలా థ్యాంక్స్. షాక్ అవ్వద్దు, నేను మనీ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అసలు వీడిని పైకి పంపించడానికి బోలెడు డబ్బు ఖర్చు అవుతుందే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ మీరు ఫ్రీగా పంపించేస్తానంటున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వబోయే ముందు ఈ శకుంతలకు సెకండ్ సెటప్లు నచ్చవని వాడితో చెప్పండి. శంకు ఆవిడెవరు? నా వైఫ్. వీడికి తెలుగు వచ్చింది. నా సెకండ్ వైఫ్ బేబీకి నేనంటే ప్రాణం. ఒక్క ఫోన్ చేశారంటే మీకు కావాల్సిన కోటి క్షణంలో ఇచ్చేస్తుంది. ఫోన్ నెంబర్ ఎంత? ఇది హచ్చు నెంబర్ చెప్పాలి. 98827464. చెయ్యి. హలో బేబీ గారు. అవునండి, మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారి కోసం చేశాం. ఆయన ఇంకా రాలేదండి, కానీ ఎంత లేట్ అయినా వచ్చేస్తారు. నేనంటే ప్రాణం. సారీ బేబీ గారు, ఈ రోజు మీరు ఒక్కలే పడుకోవాలి. ఆయన రారు, ఆయన మా దగ్గర ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేశాం,
కనీసం ₹1,00,000 ఇస్తే ఆయన వదిలేస్తాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాంగ్ నెంబర్. అన్నా వీడు అక్కడ కూడా వేస్తే రే ఈ 2 వైపుల దగ్గర వేస్తే 2 వైపులు వేస్తే దెబ్బడి పాటలు కొంచెం పట్టుకోరా బాబు. కొంచెం ఉండండి వదిన గారు. బాగా కవర్ చేయాలి బాబు. బాగా అలసిపోయినట్టున్నావు. తాగు. పెళ్ళో బిస్లరీ ఇవ్వడం లేదండి. ఓకేలేండి అడ్జస్ట్ అవుతాను. పెళ్ళోరిల్లు తెలియక దుప్పట్లో దూరాను. ఊరంతా తిప్పి దోలు తీర్చేశారు. అడ్రస్ తెలుసుంటే డైరెక్ట్ గా వచ్చేదినండి. అవునండి దుప్పటి మధ్యలో కర్ర ఎట్టి ఊరంతా ఎందుకు తిరుగుతారు అత్తయ్య గారు? ఆ మాత్రం తెలీదా? 6-7 కుండలు పెట్టుకొని ఊరంతా తిరిగితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి దిష్టి తగ్గిపోతుంది, చూసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది, మోసిన వాళ్ళకి మోకాళ్ళప్పుడు ఆయుష్ పెరిగిపోతాయని. అన్నయ్య ఒక్క మొక్కలో చెప్పొచ్చు కదా, నాకు తెలియదని బామ్మగారు. బామ్మగారా? నీ మొహం అండా, నీ కళ్ళు పడిపోయి నీకెట్ట కనిపిస్తున్నారా? నాకేమాత్రం వయసు పెళ్ళని బామ్మగారు. పెద్దనాన్న గారు ఇది 5 రోజుల పెళ్ళేనా? టీవీకి రైట్స్ అమ్మేశారా? రైట్స్ ఇదేవిడ అత్తాడే బాబు టీవీలో. బయటరే ఎపిసోడ్ తక్కువైతే ఏ సీరియల్ మధ్యలో దూర్చేస్తారు. టీవీ గురించి నాకు చెప్తారేటండి. ఎన్ని పడ్డాను. క్లోజా బాబు బాగా కవర్ చేస్తున్నావు. మా టీవీలో జాబ్ ఇప్పిస్తాను. పెళ్ళే కనపడు. నువ్వు పట్టుకుంటే వదలడం లేదు, పైకి వస్తా. ఏదో మీద సార్. ఎవడు విఐపి బాగా క్యాచ్ చేసావు. గ్లాస్ కాదు డోరు. పెళ్ళి ఎక్కడ? రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో. నేను అక్కడికే. ఈ టీవీలో ఎండమాలు చూడలు లేపేశారు. నీకు అర్థం లేదు కదా. ఏ టీవీ చూడను. ఓహో అందుకే నన్ను గుర్తుపట్టలేదు. అంత డల్గా ఉన్నాడే బాబు. పెళ్లి కుదిరిగా లవ్ చేసావా? కార్ ఎక్కండి త్వరగా. తమ్ముడు మన వాళ్ళందరినీ తీసుకుని బస్సులో వచ్చాయి. బాబాయ్ బాబు గారు రండి రండి కూర్చోండి. కూర్చోమ్మా. చీర లోపల ఒక్కమ్మా. నువ్వు పోనేరా బాబు.